పుట్టినప్పటి నుంచి ఉన్నాడు పుట్టినప్పటి నుంచి ఉంటే ఎంపీ అవుతాడా? అంటే 2019 ఎన్నికల్లో పోటీ చేశారు సార్. ఉదాహరణకు చెప్తున్నా, కొత్తపేట నుంచి బండారు శ్రీనివాస్, ఆయన 35,000కు పైగా ఓట్లు తెచ్చుకున్నారు. ముమ్మడివరం నుంచి పితాన్ బాలకృష్ణ, ఆయన దాదాపు. అంటే నేను ఇండివిజువల్ నాయకుల గురించి మాట్లాడలేదు, దీని ప్రిన్సిపల్ చెప్తున్నాను. ఇండివిజువల్ నాయకులు అట్లా టికెట్ రాకపోతే తప్పే. ఈ టికెట్లు రాని వాళ్ళందరూ మాట్లాడేది ఏంటంటే సార్, అసలు ఇచ్చినవే జనసేనకి 24 టికెట్లు, దానిలో మళ్ళీ పక్క పార్టీ నుంచి తీసుకొచ్చి అప్పటికప్పుడు ఇప్పుడు ఈ ఆరణి శ్రీనివాసులు చిత్తూరు ఎమ్మెల్యే ఏదో ఎక్స్పెక్ట్ చేసే వస్తారు కదా సార్. అష్యూరెన్స్ అసలు ఇచ్చినవి 24, మళ్ళీ దానిలో టీడీపీ వాళ్ళని జనసేనలోకి తీసుకొచ్చి జనసేన అభ్యర్థులుగా దించడం. ఉదాహరణకు భీమవరంలో పులపర్తి రామాంజనేయులు, అండ్ ఇప్పుడేమో వైసీపీ నుంచి తీసుకొచ్చి కొనతాల రామకృష్ణ, బాలశౌరి, అలాగే ఆర్ని శ్రీనివాసులు వాళ్ళు అల్టిమేట్ గా ఒక రాజకీయ పార్టీకి గెలుపు అనేది ప్రాతిపదిక. అది బయట నుంచి వచ్చిన వాళ్ళ, లోపల నుంచి ఉన్న వాళ్ళ అని ప్రిన్సిపల్ నేను చెప్పేది. ఒక లాంగ్ టర్మ్లో ఒక పార్టీ సొంతగా కమిటెడ్ ఆర్మీ ఆఫ్ లీడర్షిప్ని డెవలప్ చేసుకోవాలి. 2 డెఫినెట్గా గెలవగలిగే సామర్థ్యం ఉన్న కమిటెడ్ లాయల్ వారికి ఆ టికెట్లు ఇవ్వాలి. ఎందుకంటే రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళు నీతో ఉండాలి. కానీ అదే సమయంలో ఎలక్షన్ టైం వచ్చేవరకు ఏమవుతుందంటే ఎన్నికల్లో ఎవరు గెలవగలుగుతారని. సో ఒకవేళ జనసేన హోమ్ గ్రౌండ్ లీడర్స్ గెలవగలిగే పరిస్థితిలో ఉన్నా వాళ్ళను పక్కకు పెట్టి బయట పార్టీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటే తప్పే. అది రాంగ్ స్ట్రాటజీ అవుతుంది. ఆ పర్టికులర్ నియోజకవర్గంలో వాళ్ళకు వచ్చిన ఓట్లను బట్టే నాయకుల కెపాసిటీని మనం అంచనా వేయలేం. ఎందుకంటే వాళ్ళు ఏమి ఇండిపెండెంట్ పోటీ చేసి గెలవలేదు కదా. జనసేన అభ్యర్థిగా ఎవరు పోటీ చేసినా పవన్ కళ్యాణ్ పైన ఉన్న అభిమానంతో జనసేనకు వచ్చే ఓట్లు వస్తాయి కదా. అది సంబంధమే లేదు. నువ్వు అభ్యర్థి బలాబలాలతో సంబంధం లేదు. మీరు పోటీ చేసినా జనసేన అభ్యర్థిగా కొన్ని వేల ఓట్లు వస్తాయి, రాకుండా ఉండవు. సో ఏమీ తెలియని అభ్యర్థి పోటీ చేసినా వస్తాయి. అందువల్ల ఆయా నాయకునికి వ్యక్తిగతంగా ఎంత అదనంగా పార్టీకి వచ్చే ఓటింగ్ కాక ఎంత అదనంగా ఓట్లు తెచ్చుకునే కెపాసిటీ ఉంది అన్నది గీత అవుతుంది. అలా కెపాసిటీ ఉన్న హోమ్ గ్రౌండ్ గర్కా మురిగి దాల్ బరాబర్ అంటారు, అంటే ఇంటి కోడి పప్పు కూడితో సమానమని. సో అలా కనుక పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తే తప్పే. అందువల్ల స్పెసిఫిక్ కాన్స్టిట్యున్సీ వైజ్గా నేను మాట్లాడలేను. కానీ జనరల్ ప్రిన్సిపల్ అయితే సొంత పార్టీలో బలమున్న నేతలు ఉండగా ఇతర పార్టీల నుంచి అరువు తెచ్చుకున్న నేతలకు టికెట్లు ఇస్తే డెఫినెట్గా పార్టీలో ఇంటర్నల్ మొరాల్ కూడా దెబ్బతింటుంది, అనుమానమే లేకుండా దెబ్బతింటుంది. కానీ సొంత పార్టీలో ఉన్న నాయకులకు ఆ తాకత్ లేకపోతే, ఆ స్ట్రెంత్ లేకపోతే ఎన్నికల్లో అల్టిమేట్గా సొంత పార్టీ పక్క పార్టీ అని కాదు, కోడి ఎక్కడిదైనా కానీ మన ఇంట్లో గుడ్డు పెట్టిందా లేదా అనేది ముఖ్యం. అందువల్ల రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలవడం కొరకు ఎవరు వస్తే వారు టికెట్లు ఇచ్చే కార్యక్రమాలు చేస్తుంటాయి. ఇందులో పవన్ కళ్యాణ్ మొదటి వ్యక్తి కాదు, చివరి వ్యక్తి కాదు. అన్ని పార్టీల్లోనూ రాత్రికి రాత్రి వచ్చే నాయకులకు ఎంతమంది టికెట్లు ఇవ్వలే. నిన్నగాక మొన్న బీబీ పాటిల్ జైరాబాద్ ఎంపీ, ఆయన బీఆర్ఎస్లో చేరిన వితిన్ అవర్స్ బీజేపీ అభ్యర్థిగా రూపాంతరం చెందలేదా? సో సిట్టింగ్ ఎంపీ రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి మారి రాత్రి కాంగ్రెస్లో చేరుడుతో ఆయన ఎమ్మెల్యేగా అభ్యర్థి కాలేదా? సో అందువల్ల ఇది పవన్ కళ్యాణ్ ఒక్కడే చేస్తున్నట్లు, ఆయన మాత్రమే ఈ నేరము ఘోరము చేస్తున్నట్లు ప్రొజెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. టీడీపీ ఇవ్వలేదా అట్లా టికెట్లు, వైసీపీ ఇవ్వలేదా? మరి వాళ్ళని ఎవరిని అడగకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్ కూడా దొరికాడు అందరికీ ఫ్రీగా ఆయన వాయించుదామని. సో అదెక్కడ న్యాయం అండి? పవన్ కళ్యాణ్ ఒక్కడే చేస్తాండి ఈ పని. వైసీపీ ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకుల టికెట్లు ఇస్తలేదా? టీడీపీ ఇస్తలేదా? వైసీపీ నుంచి వచ్చిన మీకు ఆనం రామనారాయణ రెడ్డికి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వీళ్ళెవరికి టీడీపీ టికెట్లు ఇస్తలేదా? పార్థసారథికి నువ్వు వీళ్ళు వసంత కృష్ణప్రసాద్ దేవినేని ఉమా సీనియర్ కదా. దేవినేని ఉమా కన్నా వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశంలో సీనియర్ అని నాకు చెప్పండి. ఆయన రాజకీయాల్లోనే జూనియర్ సార్. అసలు రాజకీయాలు పక్క పెట్టి దేవినేని ఇప్పటి నుంచి ఉన్నాడు అని పార్టీలో. మరి ఆయన పక్క పెట్టిండు కదా దేవినేని ఉమా. దేవినేని ఉమానే పక్కన పెట్టిండు, మాజీ మంత్రి కదా ఆయన. సో నీకు టికెట్ లేదని చెప్పేసిండ్రు. సో అందువల్ల మరి ఇదంతా టీడీపీ చేస్తే తప్పలేదు, వైసీపీ చేస్తే తప్పలేదు. ఒక్క పవన్ కళ్యాణ్ చేస్తే కానీ నేరము ఘోరము సర్వ అవలక్షణాలు పవన్ కళ్యాణ్కి ఉన్నాయని అటాక్ చేయడం ఏంటో నాకు అర్థం కాదు. అంటే తీసుకునే తక్కువ సీట్లు కదా, దానిలో కూడా తక్కువ సీట్లు ఎక్కువ సీట్లు అని కాదు కదా. ఎక్కువ సీట్లకు ఎక్కువ మందికి ఇస్తారు, తక్కువ సీట్లు ఇస్తారు. ఆ ప్రాతిపదిక అంటే 24 సీట్లు ఇస్తే 24 సీట్లలో ఓడిపోవాలన్నా అల్టిమేట్గా గెలవాలి కదండి. పవన్ కళ్యాణ్ గెలవాలి అనేది గెలవగలిగే సొంత పార్టీ అభ్యర్థులు ఉండగా పక్క వారికి ఇస్తే అది వ్యూహాత్మకంగా తప్పే, దాంట్లో అనుమానం లేదు. కానీ 24 ఈ ఆర్గ్యుమెంట్ 24 తక్కువ సీట్లు కదా,
అందుకే మా వాళ్ళకి అలాగే ఇచ్చేది. సార్ వైసీపీ వాళ్ళు ఇస్తున్నారు పక్క పార్టీ వాళ్ళకి, టీడీపీ వాళ్ళు ఇస్తున్నారు పక్క పార్టీ వాళ్ళకి, అప్పటికప్పుడు వలస వచ్చే జంపింగ్ జపాంగ్స్కి అని అంటున్నారు కదా. అంటే వాళ్ళు ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తారు. ఎక్కువ తక్కువతో సంబంధం లేదండి, గెలవడం అనేది ప్రాతిపదిక. 140+ అంటే అలా ఉండదు రవిశంకర్. మీరు 150 సీట్లు ఉన్నాయి, 130 సీట్లు ఇవ్వడం ప్రిన్సిపల్ కదా. సో అక్కడ గెలవడం అనేది ప్రిన్సిపల్ కొరకు ఇస్తారు. ఎక్కువ తక్కువ